సంఘములో మనము ఆత్మీయంగా జీవించేటప్పుడు మనల్ని పక్కదారి పట్టించే కొంత సాతాను శోధన ఏదో రూపంలో సాతానులాగా ప్రవేశిస్తుంది. మనము ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు మనం ఎందరినో కలిసాం, ఎన్నో రకాల క్రైస్తవులు కలిసాం, ఎన్నో మాటలు విన్నాం. ఒక్కొక్కరి మాట ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విధంగా మనల్ని ప్రేరేపిస్తారు. మీరు ఆత్మీయంగా ఈ విధంగా మీరు ఎదగాలి అని చెప్పి ఒక రకంగా చెప్తే, కొంతమంది ఏమో మీరు ఈ విధమైన ఆచారాలు చేస్తే చాలు, ఇది చేస్తే చాలు అని చాలు అనే భక్తిలో కొంతమంది చెప్తా ఉంటారు. కొన్ని మాటలు వింటే దేవుని పైన విశ్వాసం కలుగుతుంది, కొన్ని మాటలు వింటే బలహీనతలు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, సాతానుడు ఎలాగో ప్రవేశించడంట సంఘములో ఏదో విధంగా మనల్ని మభ్యపెట్టే ఒక సహోదరులాగా ఒక సహోదరిలాగే మన జీవితంలోకి వాడు వస్తాడు. అంటే చూడండి, ఆ యెరూషలేమును తెలియకుండానే ఆ శత్రువులు అందరూ ఏం చేశారు? మూగిపోయారు. ఇప్పుడు ఈ సంఘములో ఉన్న ప్రజలను కూడా సాతానుడు తెలియకుండానే దేవుని బిడ్డలారా మూసివేస్తున్నాడు. అనేక రకాల ఆలోచనలు పెట్టి భక్తిని బలహీనపరుస్తూ, భక్తిని పర్వాలేదనుకుంటూ ప్రజలను అసలైన విషయాల మీద నుంచి తప్పించి అవసరం లేని విషయాల మీద మనసు పెట్టేటట్టుగా సైతాను మరి క్రైస్తవుల గుంపులో ఉండే మనల్ని దేవుని మీద భక్తి పెట్టకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, మన జీవితాన్ని ఇంకా పూర్తిగా విడిపించుకోకుండా పర్వాలేదులే అనుకుని జోకొట్టే మనుషులు కూడా మనకు ఉంటారు. కాబట్టి ఆ యెరూషలేము చుట్టూ ఆ శత్రువు మూగిపోయినప్పుడు ఎలాగో ఆ యెరూషలేము అంతటికీ కూడా నాశనం సంభవించింది. ఆ యెరూషలేము చెప్పాలంటే నామరూపాలు లేకుండా అది ఒక శూన్యముగా అయిపోయింది. ఆ యెరూషలేము కారణం ఏంటంటే ఆ శత్రువులు చుట్టిముట్టి దాన్ని పాడు చేశారు. ఎప్పుడైతే మనందరము కూడా ఆత్మీయ జీవితంలో శత్రువు అయినటువంటి సైతాను ఆలోచన పర్వాలేదనుకునే ఆ భక్తి జీవితమును మనము గమనించుకోమో, మన ఆత్మీయ జీవితం కూడా ఆ శత్రువు అయినటువంటి సైతాన్ని ఏం చేస్తాడంటే పూర్తిగా విధ్వంసం చేస్తాడు. ఇంకా నీ విశ్వాసం పనిచేయదు, నీ ప్రార్థన పనిచేయదు. ఎందుకంటే ఆ భక్తిలో ఉండాల్సినటువంటి పరిశుద్ధత, ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ ప్రార్థన అవన్నీ కూడా ఎగిరిపోయాయి.